అయితే పెట్టారు ఇప్పుడే. నువ్వు నాతో ఉన్నావు అప్పుడు వీడియోలో మొత్తం. అవుట్ చూడండి, కెమెరా మనకు చేసిండు, వేరే కొడుతుంది గాయస్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. గాయస్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఇప్పుడిప్పుడే లేచి భీమ్గల్ అయితే వెళ్తున్నా గాయస్. స్టోరీ ఏంటంటే ఇప్పుడు మన భీమ్గల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా గాయస్, దానికి గాను నేను 5 డేస్కు ప్రచారం కోసం అని చెప్పి వెహికల్ మాట్లాడుకున్నా అనేసి. అయితే బీజేపీ వాళ్ళకి ఇవాళ వర్క్ బాగుందని చెప్పి పిల్లలు అన్ని అక్కడి నుంచి ఇవాళ నేను వచ్చిన ప్రచారానికి. మధ్యాహ్నం ఒకరిదాకా ఉండి తర్వాత వెళ్తా ఇంటికి. తర్వాత రామదాస్ అయితే వస్తాడు, ఎందుకంటే మన కొనందల బర్త్డే డెకరేషన్ ఉంది కదా, అది చేసుకోవాలి నేను. ఓకే గైస్, ఇలా ఒకటి దాకా వేసుకొని తర్వాత బర్త్డే చేసుకోవాలి. ఇవాళ లాగా ఇదే ఉంటుంది, చూసేయండి ఓకేనా. షేలో ఇప్పుడు భీమ్గల్ వచ్చేసిన అన్న వాళ్ళు అయితే ఇక్కడ రావమన్నారు. ఎవరు రాలేదు ఇంకా. అక్కడ టెంట్ కింద అయితే ఉప్మా వేస్తారు. టిఫిన్ చేసి అయితే మనం ప్రచారంగా వెళ్ళిపోవాలి. చూడండి మన వెహికల్ అయితే 5th నుంచి 9th డేట్ దాకా అయితే ప్రచారంగా పెట్టినాం. చలో అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి మనమైతే ఇక ఫాస్ట్ వాడు మనది మొత్తం ఇక ప్రచారం అయితే మైక్ ఆన్ చేసుకొని తిరగాలి ఓకేనా గైస్. చలో గైస్, ఉప్మా అయితే పెట్టారు ఇప్పుడే. వెహికల్ ఎక్కడ పెట్టినా ఉప్మాని ప్రచారం అయితే స్టార్ట్ చేయాలి. చలో గైస్. చేసే నాయకుడికి, ప్రజల మనిషికి సాయం చేసే చేతికి ఓటేద్దాం, కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. కౌన్సిలర్ గా గెలిపిద్దాం, మన వార్డు సమస్యలను తీర్చుకుందాం. కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. మన గుర్తు కమలం పువ్వు గుర్తు. కమలం పువ్వు గుర్తుకే ఓటేద్దాం. యోగేశ్వర లక్ష్మీనరసేను మన కౌన్సిలర్ గా ఎన్నుకుందాం. తిరిగి ఆటకత్తుంది అందులో. అబ్బా, టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఇంటికి వెళ్తే రామదాస్ వస్తాడు, ఎందుకంటే పడుతుంది కదా. ఓకే, ఛాయ్ తాగైతే మళ్ళీ తిరుగుదాం, కొంచెం నెత్తిన వస్తుంది. చలో గాయ్స్, లంచ్ టైం అయింది, 1 అవుతుంది. పోయి తిని ఇక రామదాస్ కూడా చెప్పిన రమ్మని, అస్తూ వెళ్ళిండట. ఇక తిని మనం బర్త్డే చేసుకుందాం ఓకేనా. చలో ఇక ప్లేస్కి వెళ్దాం. ఇక ఇప్పుడు వెహికల్ ఇక్కడ పెట్టేసినాం. ఇక 1 అవుతుంది. టెంట్ కిందకి వచ్చేసినాము. ఇక్కడనే అన్న ఇల్లు, బీజేపీ అభ్యర్థి యోగేశ్వర నరసయ్య. చలో ఇక తిని మనమైతే వెళ్ళిపోదాం. ఈడు రామదాస్ అయితే నెక్స్ట్ రిపోర్ట్ ఇస్తారు 1 to 5 దాకా. చలో గైస్. నిద్రతో అని చెప్పి ఇంటికి పోయి ముందు అయితే మసాజ్ చేయించుకుంటున్నా. మసాజ్ చేయించుకొని ఇంటికి పోయి బర్త్డే చేయాలి. చలో గైస్. ఇంకా చెప్తున్నా, 100 రూపాయలు పోయినాయి కానీ వేరే లెవెల్ చేసాడు, బాధ అనిపించింది. చలో సీదా ఇంటికి పోయి బర్త్డే ఈవెంట్ చేసేయడం ఓకేనా. చలో గాయస్, ఇప్పుడే మన టెంటర్ గోమ్లోకి అయితే వచ్చిన. మన మహేష్ మా అంతగాడు అట్లనే రావుడు అయితే రైస్ మిల్ కాడ స్టేజ్ కాబట్టి బర్త్డే ఉందని చెప్పినా కదా, వాళ్ళైతే స్టేజ్ సెట్ చేస్తారు, బల్లాలు అండ్ స్టేజ్ అలాగే ఫ్రేమ్ సెట్ చేస్తారు. నేనైతే కొంచెం ఇది మధ్య మధ్య చూడండి స్క్రాచ్ వచ్చినాయి, గీతలు కట్టారు కదా. ఇక పెయింట్ ఎత్తున్నా, వైట్ పెయింట్, ఎందుకంటే మనకు ప్రజెంట్ 2:30 అవుతుంది. మనకు 5 వరకు ఆరిపోతుంది పెట్టేటప్పుడు స్టేజ్ మీద. గైస్ ఇంకోటి ఏంటంటే ఇక బెలూన్ డెకరేషన్ మనం వేయాలి కాబట్టి ఇక స్టేజ్ సెట్ వరకల్లా బాక్సులు బిక్స్ అన్ని సెట్ వరకు మనం బెలూన్స్ కూడా సెట్ చేయొచ్చు. చూద్దాం, పెయింట్ అయితే వేద్దాం ఓకేనా. చలో గైస్.
గాయస్ పాత నోటి కొత్త వేసిన చూడండి, వేరే ఉండే కలర్ మొత్తం ఫిల్ చేసి పడేసిన. చలో ఇక అక్కడికి వెళ్దాం. ఇక స్టే చేసిరట, సీదా పోయి టెంట్లోకి పోయి మన రైస్ మిల్ కాడికి పోయి మనమైతే వెళ్ళుదాం. ఓకేనా, చలో. మచ్చరికి అయితే సామాన్ అన్నీ తెచ్చిపెట్టిరా, స్టే చేసిరు అంతే. ప్రేమలు కట్టలేరు, ఏం కట్టలేరు. ఏందరే పని ఇట్లా అయితే ఎట్లారా పంతులు నోటికెళ్ళి మాట తీయాడు వీడైతే. గైస్ మొత్తం మొన్న తెచ్చిన కొత్త పోయినవని ఇవి. తమ్ముడు నమస్తే, మీరేవరా? మీరా? ఓకే ఓకే. ఫ్రైన్ ఏమవుతాడు? ఫ్రైన్ ఆడు మామన్నా. నీకురా? మామనేనా నీకురా? చలో గాయస్, ఇక వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. టైం లేదు, ఇంకో 2 hours ఉంది. కరెంట్ సప్లై చేసుకొని అక్కడ నుంచి ఏ బెలూన్స్ వేద్దాం. ఓకేనా, చలో. గాయస్ మన కొత్త ఇచ్చిన క్లాత్ ఎట్లా పడుతుంది? చక్కబడిందిగా. ఏమైనా నవ్వుతుర్రు? ఒరే ఊరా పోసినాడు. అరే ఏమైనా ఉన్నదా అప్పుడు దిమాగ్? అట్లయితే ప్రేమ అయితే కట్టేసినాము. 2 ప్రేమలకైతే గోల్డ్ మన కొత్త ఇచ్చిన చాంకెళ్ళి, థర్డ్ దానికి గ్రీన్ మ్యాట్ కట్టినాం. రింగుకి అయితే ఫ్లెక్స్ పెట్టి సైడ్ పెట్టాలి. మీకు అవుట్పుట్ మొత్తం ఒకసారి చూపిస్తాను లాస్ట్లో. బెల్ అవుతుంది. ఓకేనా, చలో గాయస్. గాయస్ అట్లయితే ప్రేమతో నిలబెట్టినాం చూడండి. ఇక బెల్ అవుతుంది. ఓకేనా, చలో. బుగ్గలు అయితే తినాం. ఇక డైరెక్ట్ స్ట్రెచ్ చేద్దాం మొత్తం తాడికి సుతులకి. ఓకేనా, అన్నీ సేమ్ ఇట్లా కలుపుకుంటా మలుపుకొని ఇట్లా పెట్టుడు అట్లా పెట్టుడు గాయస్. ఓకేనా, చలో. సిటేషన్ చూడండి అవుట్ ఎట్లా అనిపిస్తుందో. మన ఫ్లెక్సీ కూడా చిన్న పెళ్ళింది, రింగు పెట్టి అక్కడ సెట్ చేయాలి. మీకు మొత్తం అవుట్ అయినా చూపిస్తాయి చూడండి, ఎందుకంటే మొత్తం వర్క్ ఒక్కనే చేస్తున్నా, పిల్లలు పట్టుకుంటారు, కొంచెం రిస్కే ఉన్నది. మొత్తం నేనే పోయినది, మా పొరగాళ్ళు కైకిలు పెట్టిన దేనికి లేరు. ఆ రింగు సర్కిల్కు నేను పోయినా, సెట్టింగ్ చేసిన. అబ్బా నిజంగా చెప్తున్నా, పిల్లలతో ఇబ్బంది ఉంది కదా బాగా. అరే మా వాళ్ళు ఎటు వేరే పోరాలు ఇద్దరు పని చేస్తున్నారు, అసలు మనమే చేస్తున్నాం గా. చిన్నపిల్లలు చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు, మామూలు వేస్తున్నారు ఘోరం. గాయస్ ఇంకా 5:30 అవుతుంది, ఇంకొక 1.5 hour ఉంది. చలో ఏం చేద్దాం, అందుకమే నమ్మకం లేకనే 1 గంట ముందు వచ్చిన. ఈవెంట్ మొత్తం చూద్దాం, ఒక్కసారి మొత్తం చేసినాక అవుట్ ఉండండి. ఓకేనా, ఇట్లా అయితే లాగ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో చూసిందే మీరు. ఓకేనా, లాస్ట్ చూసేద్దాం. చలో మళ్ళా మనోడు వచ్చేసి రింగుకు పర్పుల్ అండ్ వైట్ పెట్టమన్నాడు, అందుకే మళ్ళీ పర్పుల్ అండ్ వైట్ అయితే నింపుతున్నాం. చలో ఇక మొత్తం అవుట్ అయినా చూపిస్తాం. ఓకేనా, చలో చూడండి అవుట్పుట్ ఎట్లా వచ్చింది వచ్చేవారికి. ఇంకా కొన్ని బొకేస్ పెట్టి డైరెక్ట్ లైటింగ్ చార్జ్ చేసినాక మీకు మెయిన్ వ్యూ చూపిస్తాం. ఓకేనా, హాయ్. నిజంగా గాయస్ వేరే లుకింగ్. చలో అవుట్ చూద్దాం లైటింగ్ వేసి. ఓకేనా, చలో గాయస్. గాయస్ చూడండి లైటింగ్ తోటి వేరే లెవెల్ కనిపిస్తుంది గాయస్, రియల్ చెప్తున్నా, వేరే అంటే వేరే. కెమెరామెన్ వచ్చినాక మొత్తం చూపిస్తా. ఇంకోటి డ్రమ్స్, కేక్కి అలాగే ONE1 అండ్ లెటర్స్ పెట్టలేము, టైం ఉందని చెప్పి పెట్టలేము. డాడీ ఏమా కెమెరామెన్ ఇంకా రాడు. ఓ గైస్ ఇక మొత్తం అవుట్పుట్ చూపిస్తా. ఓకేనా, 1 నెంబర్ ఇట్లా అన్ని లెటర్స్ పెట్టి. చలో గైస్ చూడండి హాల్ మొత్తం సెట్ అయిపోయినాయి. మెయిన్ థింగ్ ముంగట పేరు అన్నీ వస్తే మనకు అయిపోతుంది అవుట్పుట్. కెమెరా వచ్చినాక మొత్తం అవుట్ చూపిస్తా. నాకు అసలు నిజం చెప్తున్నా, మీకు ఫోటోలో కనిపిస్తే తెలియదు కానీ లైవ్లో మాత్రం చక్కుమంటుంది గాయస్, వేరే లెవెల్ గాయస్. ఓకేనా, చలో
చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చేసింది అన్వి బర్త్డే. అవుట్ చూడండి కెమెరా మనకు చేసిండు వేరే కొడుతుంది గాయస్. చూసిరా గాయస్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడే ఇంటికి వచ్చిన ముఖం కడుక్కున్నా, మంచిగా చాయ్ పెట్టుకుంటున్నా, కొంచెం నెత్తిన వస్తుందని. సరే చాయ్ అన్న పిస్తాబాదం పెట్టుకుంటున్నా, తాగి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. మంచిగా చిన్న గిఫ్ట్ ఇచ్చేసి మంచిగా తిని వచ్చేద్దాం. ఓకేనా, భోజనాలు ఉన్నాయి అక్కడ. చలో గాయస్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనోడైతే ఫుడ్ కూడా స్టార్ట్ అయింది. మనోడైతే శుక్లాందే కూడా అట్లనే బర్త్డే కలిపి వేసిండు. మంచిగా అదృష్టం వచ్చింది మనోడికి. చలో గాయస్ మనకు కూడా గిఫ్ట్ ఇచ్చిందాం. ఓకేనా, చలో గాయస్ గిఫ్ట్ అయితే ఇచ్చేసినాం, తింటున్నాం గాయస్. ఇక గాయస్ అయిపోయింది, స్టార్ట్ అయింది వర్కర్స్. డాడీ ఇచ్చేసారా గిఫ్ట్? లోపల ఏమున్నా గిఫ్ట్ ఏమి ఇచ్చారు? గిఫ్ట్ ఇచ్చారు అక్కడ ఏం చేస్తాడు రేపల్లా. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చినా మనం, అది బర్త్డే అయిపోయింది అనుకో, రేపు పొద్దులు వేసుకుపోతాడు సీఆర్ షాపులో పెట్టుకుని అంటాడు. ఉల్టా పక్క నువ్వు నాతో ఉన్నావు అప్పుడు వీడియోలో మొత్తం బుజ్జే ఉన్నది. కవర్ చేసినది అందరు ఒకసారి రేపు వస్తుంది. గాయస్ మా గిఫ్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి గంగా, అట్లనే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి సంతు. మేము ఇక డాడీ ఏమైనా అవుతున్నావు? అరే మేము మామిడి రాడు. అయితే గాయస్ చూసిరు కదా యూట్యూబ్లో మన వీడియోస్, మన ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్స్ అక్క మనకు కూడా అక్కలవుతారు, డైలీ చూస్తారట. కంటెంట్ మంచి ఉందని చెప్పారు, కొంచెం అప్రిషియేట్ అనిపించింది. ఇట్లనే కంటిన్యూ చేస్తా గాయస్. ఓకే చలో, ఇక సిట్టింగ్ ఉన్నది, ఆడ కూడా చిన్న క్లిప్ వేస్తున్నాం. ఓకేనా, చలో గాయస్ చూసిరు కదా సెట్టింగ్ అయితే వేసేసినాం. అట్లనే చూడండి బర్త్డే ఈవెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే గైస్ ఈయన సెట్టింగ్ వేసినాం కాబట్టి టైం ఎంత అవుతుందో తెలియదు. చలో ఇంతతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.